హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఎగ్ ఆలు 65ని తయారు చేసుకుందామండి. నార్మల్గా మనం ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే ఎగ్ 65 మాత్రమే చూస్తామండి. కానీ కొంచెం డిఫరెంట్గా ఉండటానికి మనం ఇంట్లోనే ఈజీగా ఆలు ఎగ్ 65ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ప్రిపేర్ చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆలును తీసుకొని బాగా తురుముకుంటున్నానండి. మెత్తగా ఇలా తురుముకోవాలి, లేదంటే మనం బాయిల్ చేసిన ఆలునైనా తీసుకోవచ్చు. ఇలా సన్నగా తురుముకున్నాం కదండి. ఇప్పుడు ముందుగా మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఎగ్గును తీసుకొని అందులో ఎల్లోని సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిగతా ఎగ్స్లో కూడా ఎల్లోని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎగ్ని మనం సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదంటే ఎగ్ని కూడా తురుముకోవచ్చండి. అలా అయినా బాగుంటుంది. ఏ స్టైల్లో చేసినా ఈ ఎగ్ 65 చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం ఇలా బాగా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న ఆలు అండ్ 1 కప్ సన్నగా తురిమి పెట్టుకున్న ఎగ్స్ని వేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాం. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేయాలి. చిటికెడు పెప్పర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసి 1/2 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యపిండి అండ్ అలాగే 1/2 కప్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బియ్యపిండి యాడ్ చేసుకున్నానండి. మీకు బియ్యపిండి లేకపోతే కనుక మైదాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇది మీ ఆప్షనల్. ఇప్పుడు సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా నాననివ్వాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక 1/2 కప్ ఆయిల్ అండ్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ 65 బాల్స్ని యాడ్ చేసి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక ఒక బౌల్లో తీసుకుందామండి. చూసారా ఎంత బాగా వేగాయో. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో చిటికెడు వెల్లుల్లి అండ్ చిటికెడు అల్లం వేసుకోవాలి. అండ్ అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికను కూడా యాడ్ చేసుకొని ఒక గుప్పెడు కరివేపాకును యాడ్ చేసుకొని 1/2 కప్ టమాటో సాస్ను కూడా యాడ్ చేసి వీటన్నిటిని హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ 65 బాల్స్ను కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. వీటన్నిటిని హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. అచ్చం మనకి రెస్టారెంట్ స్టైల్ లాగా వస్తుందండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బంగాళదుంప 65 రెడీ అయిపోయిందండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నేను ఏదైతే నోటిఫికేషన్లో పెడతానో అవి మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.